హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ నానమ్మస్ కిచెన్. ఈరోజు గోదావరి స్పెషల్ చీరమేను చేపల కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి చీరమేను. చీరలతో పడతారనమాట. ఈ చేపల్ని ఎక్కువ గోదావరిలో పడతారు. అయితే అండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇందులోనండి ఇట్లా బెజ్జాల గిన్నెలో వేసుకొని నీట్గా వీటిని పొంపు కింద పెట్టి ఇట్లా వాష్ చేసుకోవాలి. అప్పుడు వీటి మీద ఉన్న పులుసు అంతా కూడా పొయ్యిద్ది నీట్గా. కొంచెం ఉప్పు వేసి ఇలా అనేసి ట్యాప్ కింద పెట్టాలి. ఎక్కడన్నా ఇదిగోండి ఇలాంటి చేపలు దొరుకుతాయి. చేపలు ఏదన్నా చిన్న చిన్న రొయ్యలు అలా మనకు దొరుకుతాయి అనమాట. అవి మనకి ఏదన్నా ఉన్నాయో తీసేయాలి, ఎందుకంటే ఇదంతా ముళ్ళకంప, ఇవి తినలేము. ఇవైతే బాగుంటాయి, కానీ అక్కడన్నా ఇవి దొరికితే మాత్రం ఏరుకోవాలి. ఇలా నీట్గా ఏరేసి ఇవి తీసేయాలన్నమాట. ఇవి తీసేసిన తర్వాత ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉన్నాయండి. వీటిని ఎలా కూర చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఉల్లిపాయ 4, ఇవి కేజీ ఉన్నాయండి చీరమేను. నేనైతే చిన్న చిన్న సైజు ఉన్న ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే ఇదిగోండి ఇప్పుడు ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఒక దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, ఒక 5 లవంగాలు, 2 యాలకులు, తర్వాత వచ్చి కొంచెం మెంతిపొడి అండి. మెంతులు వేసుకున్నా పర్లేదు, దీంట్లో నా దగ్గర మెంతిపిండి అవైలబుల్లో ఉంది, అందుకని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు గసాలు. ఇవి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి పొయ్యి మీద బాండీ పెట్టుకొని నేను పొయ్యి అంటించుకున్నాను. ఇప్పుడు మీకు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అని చెప్పాను కదండి, ఇదిగోండి మిక్సీ వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేరుగా వేసుకోవాలి, ఇక మసాలా వేరుగా వేసుకోవాలి. ఇదిగోండి అది కూడా నేను మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఇలా ముద్దగా. ఇప్పుడు కూర ఎలా వండాలో ప్రాసెస్ చేద్దాము. ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను కదా, కేజీ ఉన్నాయండి చీరమేను. ఇదిగోండి గుంటగరిటెతో నేను 2 గంటల నూనె వేస్తున్నాను. చూడండి, నూనె ఉండాలండి, నీసు కూరలకైతే నూనె కావాలి ఎక్కువగా. ఇదిగోండి నూనె వేసాను, ఇవి వేగనిద్దాము. నూనె కాగిన తర్వాత మనం పెద్దలపై పేస్ట్ వేసుకుందాం అన్నమాట. ఇదిగోండి నూనె కాగింది, పెద్దలపై పేస్ట్ వేసుకున్నాను. ఈ పెద్దలపై పేస్ట్ బాగా వేగాలి. మీడియంలో పెట్టుకొని పోయి మారకోకుండా మనం ఈ పేస్ట్ని వేగనిద్దాము. ఇదిగోండి పెద్దలపై పచ్చిమిరకాయ వేసి మనం మిక్సీ పట్టాం కదా, అది వేగింది. మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి ఇది దేనికి దానికే మిక్సీ పట్టుకొని మనం ఇట్లా వేయించుకోవాలండి. వేగిందండి, ఇక నూనె సపరేట్ అవుతుంది అనమాట. ఇట్లా వేగనివ్వాలి, ఎందుకంటే చీరమేను కంటి కనపడినంత సన్నం చేప కాబట్టి ముందంతా ఇది ప్రాసెస్ అయిపోవాలన్నమాట. చూడండి ఇలా వేగినప్పుడు మనం విడిగా ధనియాలు, గసాలు, చెక్క, లవంగాయ, యాలకులు ఇవన్నీ కలిసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, జీలకర్ర, ఇదిగోండి ఆ ముద్దంతా వేస్తున్నాను. ఇప్పుడు ఆ ముద్ద వేసిన తర్వాత అది కూడా కలిసేలాగా కలుపుకున్నాము. ఇది కూడా కొంచెం వేగనిచ్చి ఇందులో
మనం కొంచెం పసుపు, అదిగోండి కొంచెం పసుపు, కారానికి సరిపడా మనకి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఇదిగోండి 2 టేబుల్ స్పూన్లు కారం, తర్వాత ఇదిగోండి ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చీరమేను మనం ఏదైతే ఉందో కడుక్కున్నామండి, అది నీట్గా కడుక్కున్న తర్వాత ఇదంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇదంతా కేజీ ఉన్నాయండి. ఈ కేజీ వచ్చేసరికి 300, 400 కూడా అమ్ముతారంట. మాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన ఈరోజు నాకు ఇచ్చారు, వండుకోవచ్చేద్దని. వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇది ఢిల్లీ, ఎక్కడికెక్కడికో, కలకత్తా, ఎక్కడికో పార్సిల్ అంట. కేజీలు బాక్సులు పెట్టేసి పార్సిల్ పంపిస్తున్నారు. ఇవి ముందు ఇట్లా కొంచెం ఇట్లా తిప్పినా పర్లేదు కానండి, కొంచెం ఉడికినా తిప్పకూడదు, అట్లా పిసిరైపోతుందంట. అని జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం మూత పెట్టి కాసేపు మీడియం సైజ్ మంట మీద కాసేపు ఉంచుకున్నాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా కదుపుకొని దీంట్లో చింతపండు పులుసు ఏమి వేయలేదండి మనం. ఇప్పుడు దీంట్లో మీదకి కొంచెం అంత కరివేపాకు ఏ నీసు కూరలో వేసినా అండి నీసు అవసరం లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసి కొన్ని నీళ్ళండి, మనం ఇదిగోండి మిక్సీలో పట్టాం కదా, ఆ మిక్సీ అలా తొలిపినట్టుగా కొంచెం నీళ్ళు చూసుకొని ఇలా, ఇది కూర ఒక ఎగురు కూరలాగా మనం వండుకుంటున్నాము. దీన్ని ఇలా చేసుకొని నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. నీళ్ళు ఎక్కువ పోస్తే ఇంకా దానికి అదంతా పీసురైపోయి చిదిరిపోయి కూర అంతా బాగోదు, చేప అంతా నుజ్జు అయిపోద్ది. ఇదిగోండి, జాగ్రత్తగా కలిసేలాగా మనం అలాగా కలుపుకొని దాన్ని ఒక మీడియం మంట మీద ఇంకొక పావు గంట ఉడకనిచ్చుకుందాం. అదిగోండి, అలాగా నూనె బయటపడిపోయింది. మనం దీన్ని అన్నీ వేసిన తర్వాత, వాటర్ వేసిన తర్వాత ఒక పావు గంట ఉడికిచ్చాను. మీరు దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇదిగోండి, నూనె అంతా బయటపడిపోయింది, కూర అంతా ఉడికిపోయింది. అదిగోండి, చక్కగా గుమ్మగుమ్మలాడే చీరమేను కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఉప్పులోకి చూసుకొని మీరు సరి చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పొయ్యి కట్టేస్తున్నాను. ఇంకా నేను నూనె అంతా బయటపడిపోయి కూర అంతా ఉడికిపోయింది కాబట్టి ఇంకా మన కూర తినడానికి రెడీ అయిందనమాట. పొయ్యి కట్టేస్తున్నానండి, ఇంకా అయిపోయింది. ఇదిగోండి, చీరమేను కూర రెడీ అయింది. నేను టేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఎమ్మి అసలు ఎంత గుమ్మగుమ్మలాడుతుందంటే అంత గుమ్మగుమ్మలాడుతుందండి. అసలు అలాగా పెట్టుకొని చపాతీకి, రోటీకి, కనీసం దోశలకైనా సరే అండి అలా తినేసేయచ్చు అనమాట. ఇదిగోండి, కాలిపోతుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇదిగోండి, ఇలాగా చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. చీరమేను అంటారు, ఎందుకంటే చీరల్ని చీర అంటారు కాబట్టి. ఇదిగోండి, ఫస్ట్ మా కోడలకే పెడుతున్నాను, టేస్ట్ చూసిద్దని. పట్టమ్మాయి తిను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఈ రకంగా మీకు ఎక్కడైనా దొరుకుతాయండి మార్కెట్లో. రొయ్యలు, చేపలు అమ్మే కాడ చీరమేన్లు కూడా దొరుకుతాయి. గోదావరి స్పెషల్ కాబట్టి చీరమేన్లు తెచ్చుకొని ఇట్లా వండుకొని ట్రై చేయండి.
ఒకసారి ఎలా కుదిరిందో మాకు కామెంట్లో పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ్ నానమ్మ కిచెన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.